సర్కార్ బడి టీచర్లు జీతాల గురించో లేకపోతే ట్రాన్స్ఫర్ల గురించో ధర్నాలు నిరసనలు చేసుడు చాలా మలకల్ని చూసినాం. అయితే తెలంగాణలో ప్రైవేట్ బడి టీచర్లు అందరు కలిసి ధర్నాలు నిరసనలు చేసే రోజులు ముంగటున్నాయని అనిపిస్తున్నదిలా నాకైతే. ఎందుకు వాళ్ళ బడులు జీతాలు చక్క ఇత్తలేరా, లేకపోతే ర్యాంకులు గిన తెప్పియాలని పిల్లగాండ్ల అయ్యవలు టీచర్లను గోస ఉచ్చుకుంటున్నారా అని అనుకుంటున్నారేమో. కాదు కాదు, సీఎం రేవంత్ అన్న మాట్లాడే మాటల మీద కోపంతోటుల్లా మరి రేవంత్ అన్న ప్రైవేట్ బడి టీచర్లను ఏమన్నాడో గీ ముచ్చట చూస్తే మీకే ఎరకైతుంది. సూదురు పాండి. చాలా మంది సీఎంలకు బ్రాండ్లున్నాయి, మరి నీ బ్రాండ్ ఏంది సారు అని చాలా మంది అడుగుతున్నారని ముందుగాల గిట్లా చెప్పుకొచ్చిండు రేవంత్ అన్న బ్రాండ్ ఏందనేది. ప్రతి ముఖ్యమంత్రికి ఒక బ్రాండ్ ఉన్నది. మీరు 16 నెలలైన ముఖ్యమంత్రి అయ్యి మీరు ఏ బ్రాండ్ క్రియేట్ చేసుకోలేకపోతున్నారు ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. నేను చాలా సందర్భాలలో నవ్వి వదిలేసిన. ఎందుకంటే ప్రశ్న అడిగేవాళ్ళు నేను ఏ బ్రాండ్ కోసం ప్రయత్నం చేస్తున్నో వాళ్ళు అవగాహన చేసుకునే పరిస్థితుల్లో లేరు అని. మొట్టమొదటిసారి 2 రూపాయలకు కిలో బియ్యం ఇచ్చిన ఎన్టీ రామారావు గారు పేదవాడు తెల్లన్నం తిన్నప్పుడల్లా వారిని గుర్తు చేసుకుంటాడు. ఐటీ కంపెనీలను, హైటెక్ సిటీని ఇవి చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు గుర్తొస్తాడని చెప్తారు. అదేవిధంగా జలయజ్ఞం, వ్యవసాయాన్ని ప్రాధాన్యతగా తీసుకొని ఉచిత కరెంటు నుంచి సాగునీటి ప్రాజెక్టుల వరకు రైతుల సమస్యలను చర్చించినప్పుడు రైతు బాంధవుడుగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు. సరే, ఇంకొంతమంది కొన్ని రకాలుగా కొన్ని బ్రాండ్స్ క్లెయిమ్ చేస్తూ ఉంటారు. ఉద్యమకారులమని, తెలంగాణ ప్రదాతలమని. వాళ్ళ గురించి నేను పెద్దగా చర్చించదలుచుకోలేదు. యంగ్ ఇండియా ఈజ్ మై బ్రాండ్. ఐ వాంటెడ్ టు క్రియేట్ అన్ బ్రాండ్ దట్ ఈస్ కాల్డ్ యంగ్ ఇండియా. అగ్గో, యంగ్ ఇండియా అనేది సీఎం రేవంత్ అన్న బ్రాండ్ అట. సరే, మంచిగానే ఉన్నది గాని 2 రూపాయలకు కిలో బియ్యం అంటే ఎన్టీఆర్ సారు, హైటెక్ సిటీ అంటే బాబు సారు, జలయజ్ఞం, వ్యవసాయం అంటే వైఎస్ఆర్ సారు అని చెప్పిన రేవంత్ అన్న కేసీఆర్ సారు పేరును తీసేటందుకైతే ఇష్టపడలేడు. ఇక తెలంగాణ సీఎం రేవంత్ అన్నకు ప్రైవేట్ బడులకు ఎన్కటికేంచేదన్న పంచాదులున్నాయో లేకపోతే ఏందో గాని ప్రైవేట్ బడి టీచర్లు అంటేనే ఏడలేని కోపం అత్తున్నట్టున్నది రేవంత్ అన్నకు. వాళ్ళను తక్కువ చేసే మాట్లాడుతున్నాడు గినాడ్మా. కానీ టీచర్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూపిస్తే గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నోళ్ళు ఫార్ బెటర్, హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఉంది గవర్నమెంట్లో ఉన్నోళ్ళకి. ఎంఏ పీజీలు పిహెచ్డీలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఎంఏ బిఎడ్ చేసిన వాళ్ళు ఉన్నారు. వేరేజ్ ఇన్ ప్రైవేట్ స్కూల్స్ హార్డ్లీ గ్రాడ్యుయేట్స్ ఉంటే కూడా ఎక్కువగా ఉన్నది. కానీ 11,500 ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువుకుంటున్న విద్యార్థులు 36 లక్షల మంది అయితే 29,500 స్కూల్స్ ఉన్న గవర్నమెంట్లో చదువుకుంటున్నది 18.5 లక్షల మంది విద్యార్థులే చదువుకుంటున్నారు. పెద్ద పెద్ద చదువులు చదివి పీజీలు పిహెచ్డి పట్టాలున్నోళ్ళు సర్కార్ బడుల చదువులు చెప్తుంటే గదే ప్రైవేట్ బడులనైతే గట్టిగా డిగ్రీ చదివినోళ్ళుంటే గొప్పేనాట. అంటే ప్రైవేట్ బడుల చదువు చెప్పేటోళ్ళందరూ ఇంటర్ పాస్ అయ్యి డిగ్రీ ఫెయిల్ అయినోళ్లే అని వాళ్ళను అవమానిస్తున్నాడు అన్నట్టు సీఎం రేవంత్ అన్న. గిది మొదటిసారేం కాదు, ఇంతకు మొదలు కూడా గిట్లనే తక్కువ చేసి మాట్లాడిండు ప్రైవేట్ టీచర్ల గురించి. ప్రైవేటు పాఠశాలల్లో మీకంటే గొప్పగా చదువుకున్నోళ్ళు, మీకంటే ఎక్కువ చదువుకున్నోళ్ళు టీచర్లు ఉన్నారా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ మీలో ఎంఏ బిఎడ్ చదువుకున్నోళ్ళు లేదా డాక్టరేట్లు చేసిన వాళ్ళు, ఉన్నత చదువులు చదువుకున్నోళ్ళు మీలో ఉన్నారు, ఉపాధ్యాయులుగా ఉన్నారు. కానీ అదే ప్రైవేట్ పాఠశాలల్లో ఇంటర్ పాస్ అయ్యో డిగ్రీ ఫెయిల్ అయ్యో మీలో సగం చదువు లేనోళ్ళు ఇవాళ ప్రైవేట్ పాఠశాలల్లో పాఠాలు చెప్తున్నారు. ఇంటర్ పాస్ అయ్యో డిగ్రీ ఫెయిల్ అయ్యో మీలో సగం చదువు లేనోళ్ళు ఇవాళ ప్రైవేట్ పాఠశాలల్లో పాఠాలు చెప్తున్నారు. అంటే ప్రైవేట్ బడుల్లో చెప్పే టీచర్లు వేస్ట్ అన్నట్టు మాట్లాడే రేవంత్ అన్న, మరి ఇంటర్ పాస్ అయినోళ్ళు డిగ్రీలు ఫెయిల్ అయినోళ్ళు ప్రైవేట్ బడుల్లో చదువు చెప్తున్నారని మాట్లాడే రేవంత్ అన్న యాక్షన్ తీసుకోకుండా ఎందుకు ఊకుంటున్నట్టు? విద్యాశాఖ కూడా అన్న చేతుల్నే ఉండే, గా శాఖను ఎవరికి ఇచ్చేదే లేదు అని ఊకు అనబట్టే మరి గంత అధ్వానంగా చదువులు చెప్తున్న ప్రైవేట్ బడుల మీద షేకింగ్లు వేయచ్చు కదా. గింత చదివినోళ్ళనే ప్రైవేట్ బడుల్లో టీచర్లుగా తీసుకోవాలి అని గాళ్ళకు ఒక ఖచ్చితమైన కానూన్ పెట్టచ్చు కదా. రూల్స్ పార్టీ అని బడుల మీద యాక్షన్ తీసుకోవచ్చు కదా. గసంటి ఏం చేయకుండా గిట్ల మైకుల ముంగడికి వచ్చి మాట్లాడితే ఏం పాయిదనో ఏమో సీఎం సార్కే తెలవాలి. ఇంకొక పెద్ద ఇచ్చంత్రం ఏందంటే ఇంటర్ పాస్ అయ్యి డిగ్రీలు ఫెయిల్ అయ్యి చదువులు చెప్పేగా ప్రైవేట్ బడులకే ర్యాంకులు వస్తున్నాయి ఎందుకు అనేది కూడా సీఎం సారు ఆలోచన అయితే మంచిగా ఉంటది. చాలా మంది లీడర్లు సర్కార్ బడుల మీద ప్రేమ, ప్రైవేట్ బడుల మీద కోపం మాటల్లో చూపెట్టుడు కాదు, వాళ్ళ పిల్లలను ప్రైవేట్ బడులలో కాకుండా సర్కార్ బడులకు పంపించి చేతల్లో కూడా చూపిస్తే మంచిగా ఉంటది అని అనబట్టిండ్రట. గీ ముచ్చటెరకైనా చాలా మంది ప్రైవేట్ బడి టీచర్లు.